వెల్కమ్ టు బేరీ న్యూస్. పటాన్చెరు నియోజకవర్గం యాదవుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మా జాతీయ అధ్యక్షుడు మేకా రాములన్న గారికి యాదవ యుద్ధ నౌక అవార్డు వచ్చినందుకు గాను యాదవుల హక్కుల పోరాట సమితి సభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాములేటి యాదవ్, బసవరాజు యాదవ్, ఉదయ్ యాదవ్, నందగోపాల్ యాదవ్, మధు యాదవ్, మోహన్ యాదవ్, డొక్కు శ్రీనివాస్ యాదవ్, గ్యాస్ వెంకటేశ్వరరావు, శివకుమార్ యాదవ్, హరిబాబు యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి మా అధ్యక్షుడు మేకల రాములన్న గారికి 16/3/2025 ఆదివారం నాడు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. పటాన్చెరు నియోజకవర్గం యాదవుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మా జాతీయ అధ్యక్షుడు మేక రాములన్న గారికి యాదవ యుద్ధ నౌక అవార్డు వచ్చినందుకు గాను యాదవుల హక్కుల పోరాట సమితి సభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాములేటి యాదవ్ గారు, బసవరాజు యాదవ్ గారు, ఉదయ్ యాదవ్ గారు, నందగోపాల్ యాదవ్ గారు, మధు యాదవ్ గారు, మోహన్ యాదవ్ గారు, డొక్కు శ్రీనివాస్ యాదవ్ గారు, గ్యాస్ వెంకటేశ్వరరావు గారు, శివకుమార్ యాదవ్ గారు, హరిబాబు యాదవ్ గారు, యాదవుల హక్కుల పోరాట సమితి మా అధ్యక్షుడు మేకల రాములన్న గారికి మార్చి 16, 2025 ఆదివారం నాడు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మాన సభకు పటాన్చెరు నియోజకవర్గంలో వందలాది మంది యాదవులు అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేసి మా అధ్యక్షునికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మాన సభకు ముఖ్య అతిథులుగా షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు, రాష్ట్ర సిపిఐ కార్యదర్శి ప్రకాష్ రావు యాదవ్ గారు, జగద్గిరిగుట్ట కాంటెస్ట్ కార్పొరేటర్ శేఖర్ యాదవ్ గారు, పరిగి కాంటెస్ట్ ఎమ్మెల్యే బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, వికారాబాద్ జిల్లా ఉప సర్పంచ్ల అధ్యక్షుల బేరి రామచంద్ర యాదవ్ గారు, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ సుధాకర్ యాదవ్ గారు, బీఆర్ఎస్ యువ నాయకుడు మాణిక్ యాదవ్ గారు, గోకుల శ్రీధర్ యాదవ్ గారు, మా అధ్యక్షుడు మేక రాములన్న గారికి వారు కూడా సన్మానం చేయడం జరిగింది. అలాగే యాదవుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. యాదవుల అన్ని సంఘాల ఐక్యమత్యంతో ఉంటూ రాజకీయ రాజ్యాధికారం కోసం రాబో ఎలక్షన్లో మనమందరము పనిచేయాలని నిర్ణయించడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అధిక సంఖ్యలో గెలిపించుకోవాలని నిర్ణయించడం జరిగింది. మేమందరము మా రాములన్న గారికి సన్మానం చేయడము మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్యంగా మా యాదవులు అందరూ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఘన సన్మానం నిర్వహిస్తున్న మన బిహెచ్ఎల్ యాదవ్ సంఘం సభ్యులందరూ కూడా పేరు పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఐక్యమత్యమే మహాబలంగా యాదవులందరూ కూడా ఐక్యంగా ఉన్నప్పుడే మనం అధికారం సాధిస్తాం. మనం రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నాం. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో రాములన్న ఒక నాయకత్వంలో మరి 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా మరి తమిళనాడు, అదేవిధంగా కర్ణాటక అన్ని రాష్ట్రాలలో మరి ఒక యాదవ్ హక్కుల పోరాటం కోసం పనిచేస్తున్నటువంటి యాదవ్ బంధువులందరూ కూడా ఐక్యమై ప్రతి రాష్ట్రంలో యాదవుల ఐక్యత కోసం కృషి చేయాలని కోరుతూ మరి ఈ యొక్క బిహెచ్ఎల్ యాదవ్ సంఘం సభ్యులకు మరి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా మన బీపీ మండల్ యాదవ్ ఏదైతే ఉందో యాదవులే కాకుండా మరి భారతదేశ వ్యాప్తంగా బీసీలకు మన 14 సిఫారసులు ఏదైతే పెట్టిండో మరి దాని విషయం కూడా మన రాములన్న దాని విషయంలో మాట్లాడి మరి అదేవిధంగా బీపీ మండల్ ఒక ఆశయాలను కొనసాగించాలి. మన అందరం కూడా మరి చూస్తున్నాం. అన్ని వేరే వేరే కులాలలో మరి ముదిరాజుల్లో పండుగ సాయన్న ఆయన ఒక కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకొస్తున్నారు. మరి అదే గౌడ సోదరులు మరి అదేవిధంగా అనేక వాళ్ళ ఏవైతే సంఘాలు ఉన్నారో మరి ఈరోజు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలోపేతమయ్యారు. మరి మనం యాదవులు కొలగుల్మలు కూడా ఏకమై మనం కూడా ఏకతాటిపైకి వచ్చి రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్లలో మన అందరినీ కూడా అభ్యర్థులు గెలిపించుకొని మరి రాబోయే రోజుల్లో రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగాలని చెప్పేసి మరి యువ నాయకులు ఎవరున్నా కూడా అందరి కలుపుకుపోయి ఒక రాబోయే ఎలక్షన్లో మంచి మెజార్టీ రావాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాములన్న మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై యాదవ్, జై యాదవ్, యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత, జై.